ఇది ఒక తండ్రి తన డైరీలో రాసుకున్న చివరి పేజీ, చివరి కోరిక కూడా. ఇది నాకెవరో పంపించారు. అది నాకు చాలా నచ్చింది. ఈ అనుభవాన్ని మీతో కూడా పంచుకుందామని మీ అందరికీ చదువుతున్నాను. కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ కథ నిజంగా చాలా మందికి, ప్రతి ఒక్కళ్ళకి ఎదురయ్యే మన జీవిత సత్యం. ఇక ఆ తండ్రి రాసిన ఆ పేజీలోకి. చిన్నా, అలిసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాణ్ణి అయిపోయాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కూడా కష్టం. తువ్వాలేదో చుట్ట పెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను. అందుకే అది తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకు. అన్నం తినేటప్పుడు చప్పుడవుతుంది. చప్పుడు కాకుండా తినలేను. అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివే కాదు, అన్నం కూడా సరిగ్గా తినేవాడివి కాదు. అంతే, పెద్ద శబ్దం చేస్తూ కూడా తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటాను, విసుక్కోకు. స్నానం చేయటానికి ఓపికొండదు, చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ల నొప్పులు, నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నారని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరికి తీసుకునేవాణ్ణి. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతాన్రా. విన్నారు కదా? ఇది ఎంత బాగుందో. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇలాంటి రోజు ఎప్పుడప్పుడు వస్తుంది. మనం మన తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని, వాళ్ళకి పెద్ద వయసు వచ్చాక వాళ్ళకి మనం ఏమీ చెయ్యక్కర్లేదు. వాళ్ళని మనసారా పలకరించి ప్రేమగా వాళ్ళతో కూర్చొని 4 కబుర్లు చెప్తే అంతే చాలు. వాళ్ళతో కలిసి భోంచేస్తే అంతే చాలు. వాళ్ళ కోసం అంటూ కొంచెం సమయాన్ని మీరు కేటాయిస్తే అంతే చాలు. మీకు ఈ టాపిక్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.